ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకిష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికెళ్తుంటే మెల్లిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పు. జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలన్నీ ఇక్కడే. టౌన్లో పాలిష్కి ఇచ్చాను అత్తయ్య. ఏంటి, పాలిష్కి ఇచ్చావా? పెళ్లికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటే? ఏరా? నాకేం తెలియదమ్మా. అర్థమైంది. అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పని చెయ్యి. తెల్లారేలోగా పాలిష్కి ఇచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి ఇది? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు నగలన్నీ తీసుకురామంటే నేను ఎక్కడికి వెళ్ళానండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటాం అర్థం లేదు. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా, నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకుతో పొట్టని బయటకు వచ్చి పడుకుంటుంది. పదవే బయటికి పద. ఇదిగో, మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా గడప తొక్కటానికి వీల్లేదు. చస్తావు, పుట్టింటికి వెళ్తావని ఇష్టం. పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పరువును కాపాడండి. స్టేషన్కి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా రాలేదే? ఎందుకు రావాలి? అందరి ముందు చెప్పాలా? ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టు నన్ను దబాయిస్తారు? మీ భార్య నగలు పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. నగలు పోయాయా? ఏమే, పాలిష్కి ఇచ్చానని ఉండమా, మా ఇంట్లో ఏ నగలు పోలేదు. మీరు వెళ్ళొచ్చు. పోయింది నగలు మాత్రమే అయితే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. ఈ మగతనం ఆ రోజు చూపించుండాల్సింది. మిస్టర్ రవీంద్ర, నేరాన్ని చేయడమే తప్పు కాదు. పరువు కోసమో పిరికితనంతోనో ఆ నేరాన్ని దాచిపెట్టడం కూడా ఒక తప్పే. వచ్చి మాతో సహకరించు. చేసిందంతా చేసేసి ఏమీ తెలియని నంగనాథలాగా ఏమిటా ఏడుపు, ఏమిటా ఏడుపు? పాపం ఇందులో ఆ అమ్మాయి తప్పే ఉంది. అయినా ఈ విధవ వాళ్ళు అడగగానే ఆ నగలిచ్చుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అవునులే, నీ కొడుకన్నీ నీ బుద్ధిలో వచ్చాయి. మీరు కాస్త నోరు మూస్తారా? ఏమే సిగ్గులేందానా? చెడిపోయానని ఇలా స్టేషన్కి ఎక్కకపోతే ఊరేసుకుని చావచ్చు కదా. చచ్చిపోతానండి. మీ నగలన్నీ మీకు ఇచ్చేసి చచ్చిపోతాను. ఎస్ఐ గారు, గాజు ముక్క దొరికిందండి. హిందీ చెప్పు. అంటే దొంగోడుకో కాలు లేదేమో. కుంటి కాలుతో అంత స్పీడ్ గా పరిగెత్తాడంటే ఫూల్, అది లేడీస్ చెప్పు. బహు సాయమై చెప్పే ఉంటుంది. చూస్తుంటే కావాలని ఇక్కడ ఎవరో దాచిపెట్టినట్టుగా ఉంది మేడం.
ఈ పరిసరాల్లో ఎక్కడైనా బ్రాందీ షాప్ ఉందా? కాలువ పక్కనే ఉన్న తోపులో ఉంది మేడం. ఖాళీ సీసాలున్నాయి, తీసుకుంటావా? ఇన్ని బాటిల్స్ అక్కడికి వచ్చావే? మొన్న శుక్రవారం తోపులో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఆ, వీళ్ళు కాదు, వాళ్ళు. వాళ్ళంటే నాకేం తెలుసు. ఎవరో తెలియకుండానే తీసుకున్నావా? అమ్మాయి, వాళ్ళు అంటావేంటి? వాళ్ళేదో నాకు తెలిసినట్టుగా. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళ. చూడాల్సిందే, తప్పదు కదా. ఆ కుర్రాడు సంగతి దీనికి కూడా తెలిసినట్టుంది. నన్నే బోల్తా కొట్టించాలని. చెప్తానమ్మా, ఈ ఉంగరం ఎవరిచ్చారో చెప్తాను. నన్ను కొట్టద్దు. దొంగతనం జరగలేదు, మా నగలేం పోలేదు. మీ పోలీస్ సహాయం మాకు అక్కర్లేదు. నా వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ వాపస్ ఇవ్వండి. ఏమ్మా, వాపస్ తీసుకుంటావా? నోరు తెరిచి చెప్పు. నా నగలేం పోలేదండి. మేడం, ఈ ఉంగరం అమ్మకానికి వచ్చింది. ఎంత కొనొచ్చంటారు? ఇది కాకి బంగారం అయ్యా, రాయింది కాబట్టి 50 రూపాయల కంటే ఎక్కువ పెట్టద్దు. అమ్మో అమ్మో అమ్మో, ఇది కాకి బంగారమా? వీళ్ళ పెళ్లికని 3000 పెట్టుకొని నేనే దీని వేలికి తొడిగాను. కేసు వాపస్ తీసుకుంటారా? చూడు జ్యోతి, నేను ఇదంతా చేస్తుంది నీకోసమే. 2 రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తోంది. ఎవరి బెదిరింపులకి లొంగకుండా నువ్వు కోర్టులో జరిగింది చెప్పాలి. ఆ? ఏంటి జ్యోతి, బాగున్నావా? ఇదేనా మీ అత్తగారు? అవును. ఏం తప్పు చేసావని మళ్ళీ ఇక్కడికి వచ్చా? జ్యోతి, అతనిది మా ఊరే. కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు. ఎందుకు వాళ్ళు ఇష్టమైన పెడుతున్నారు? ఈ వాళ్ళకి ఆఖరి రోజు కదా, అది కది. ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బెటర్గా ఉంది. ఎందుకంటే 46 కిలోలు. 14.5, 7.5. ఇదెందుకంటే? ముసుగు కుట్టించడానికి. ముసుగా ఎందుకంటే? ఊరేసేటప్పుడు 4 బయటకు వస్తే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటది కదా, అందుకని. అవునవును. ఊరా రేపు చేసినట్టు ఒప్పేసుకున్నావు కదమ్మా. కోర్టు కేసు టైం వేస్ట్ ఎందుకని సెల్లోనే వృత్తి చేయమన్నారు జడ్జి గారు. బాబోయ్, ఈ రేపుకి నాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పండి చెప్పి మీరే కాపాడాలి తల్లి. మీ అనుమానం నిజమే మేడం, 3వ వాడు వీడు కాదు. చూసారా, మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లా కాదు, సర్కస్ లో బఫూన్లా ట్రీట్ చేస్తున్నారు. ఛే, కనీసం మీ కొడుకుల కోసమన్నా మీరు ఈ పొట్లాట్లు మానేయండి. చెప్పేది రావణాసూరుడు దుర్యోధనుడు కలిసిపోయినట్టు కనిపిస్తాంది. ఇక మన ఊరు ఏమొద్దో ఏమో. పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన ఎక్కడ? ఇది కాబోయ్ రా. అదేమిటంటే నేల మీద పడ్డారు? ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నదమ్మా, నేలటి వచ్చింది. చూడమ్మా, మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది. చూడు బాబు, మనం ఒక ఊరు వాళ్ళం. ఇది మన 2 కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య. రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా 10 మంది ముందు చెప్పిందనుకో, అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? నీ పరువు ఏమైపోతుంది? ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా, పోయిన నగల గురించి ఏమైనా మాట్లాడటం ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అస్సలు పాయింట్కి వచ్చావమ్మా. ఏమడే, రాజకీయాలకి మీరు పనికిరారండి. ఈవిడే కరెక్ట్. మిమ్మల్ని అంటారా? ఇదిగోనమ్మా, 1,00,000 రూపాయలు నగలు కొనుక్కోండి. మరి పెట్టి మీకోసమే నగలు పెట్టుకోవడానికి. చూడమ్మా, రేపు అమ్మాయి కోర్టులో చస్తే నోరు తెరవదు. అది చాలు. పదండి. ఒక చిన్న దొంగతనం జరిగితేనే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే ఈ సమాజంలో ఒక ఆడపిల్ల తన మీద అత్యాచారం జరిగిందని ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగింది? ఐ మీన్, మీరు ఈ కేసులో ఏ ఆధారంతో ప్రొసీడ్ అయ్యారు? తనకు జరిగిన అన్యాయం బయటికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కాపాడి నిజం తెలుసుకున్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? మీరు సిటీలో ఉన్నప్పుడు చందు ఫాదర్ అమృతరావుని హత్యానేరం కింద అరెస్ట్ చేసినప్పుడు
అది తప్ప నిరూపించబడి దానికి పనిష్మెంట్ గా విలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. అవునా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ భార్యపై జరిగిన అత్యాచారము, దొంగతనము మీ కళ్ళ ముందే జరిగిందా? లేదు, మరి అత్యాచారం జరిగినట్టు మీకెలా తెలుసు? నా భార్య నాకు చెప్పింది. ఓ, అంటే మీ భార్య చెప్తే గానీ మీకు తెలీదా? తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని కట్టేసిన ప్రదేశం నుంచి మీ భార్య రేప్ జరిగింది అని చెప్తున్న ప్రదేశం జస్ట్ అబౌట్ 100 అడుగుల దూరంలో ఉంది. అంటే మీ భార్య రేప్ జరిగినప్పుడు నన్ను కాపాడండి అని గాని, నన్ను ఏం చెయ్యొద్దు అని గాని బిగ్గరగా అరిచి ఉండాలి. ఆవిడ అరిచుంటే మీకు వినబడి ఉండాలి. వినిపించిందా? నాకేం వినిపించలేదు. ఏమ్మా జ్యోతి, వీళ్ళైనా నీ మీద అత్యాచారం చేసింది? ఒకళ్ళ ఇద్దరా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. తన మీద 3 ముసుగు వ్యక్తులు అత్యాచారం జరిపారని జ్యోతి తన కంప్లైంట్ లో క్లియర్ గా పేర్కొంది. అయినా కేసు డైవర్ట్ చేయడానికి మన డిఫెన్స్ లాయర్ గారు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. ఓకే మేడం, మొహం చూడలేదు సరే. రేపు జరిగినప్పుడు మీరు డెఫినెట్ గా అరిచి ఉండాలి. కానీ మీరు అరవలేదని మీ భర్త ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం మీ ఇష్టానికి వ్యతిరేకంగా కాదు, మీ ఇష్టపూర్వకంగా జరిగింది. లేదు, అసలు నాకేం జరగలేదు. నాకేం తెలీదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్న సమాజం ఇది. అలాంటిది కుండ మీద కారం చల్లినట్టుగా వీరు గుచ్చి గుచ్చి మరి అడుగుతున్నారు. అడిగే హక్కు నాకుంది. ఎందుకంటే ఇది ఇద్దరి లైఫ్ కి సంబంధించిన సమస్య. వీళ్ళిద్దరి భవిష్యత్తు కాపాడే బాధ్యత నా మీద ఉంది. పైగా నేను అడిగింది ఏ రోడ్డు మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద కాదు, న్యాయస్థానంలో. బాధితురాలి ఆవేదనను చెప్పుకోవడానికి ఛాంబర్స్ కు అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం జరగలేదండి. నన్ను ఎవరు ఏం చేయలేదు. నాకేం జరగలేదు. అత్తగారికి భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నా? లేదు, నేను నిజమే చెప్తున్నాను. నాకేం జరగలేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకేం జరగకపోతే నీ ఒంటి మీద ఉన్న గాయాలని ఎలా వచ్చాయో జడ్జి గారికి చెప్పగలవా? చూడు జ్యోతి, ఎవరికీ భయపడక్కర్లేదు. నిజం చెప్పు. ఎందుకు చెప్పాలండి? చట్టాన్ని కాపాడడం కోసం వీరికి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మీకు నిజం తెలియాలి. కానీ ఈ నిజం చెప్పడం వల్ల నాకే వస్తుంది. నష్టపోయిన నా జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? ఇవ్వరు, ఇవ్వరు, ఇవ్వలేరు. ఐఎమ్ సారీ. కేస్ రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్. ఎందుకు మొహాల్లో పెట్టారు? పదండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఆత్రేయపురం పక్కన అరటి తోట అమ్మకానికి వచ్చిందంట. వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు డబ్బిచ్చింది అమ్మాయి పోగొట్టుకున్న నగల కొనటం కోసం కదే. ఇది 1,00,000 రూపాయలు. పోయి నగల ఖరీదు 50,000. మిగతా 50,000 మీ కోడలు శీలానికి ఖరీదు కట్టారా అత్తయ్య? అవునులే, డబ్బు తీసుకుని పడుపు వృత్తి చేసేదానికి, జరిగిన తర్వాత డబ్బుతో కడిగేసుకునే మనకి పెద్ద తేడా ఏముంది? మళ్ళీ మనకు ఏమిటి? నాకని చెప్పు. చూసారా, నిన్నటిదాకా నోరు తెరిచిందా? అవును, నిన్నటిదాకా నేను మోగదాన్ని. మీరు తప్ప నాకు ఏ ప్రపంచమో తెలియదు. తెలుసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆనాడు చీకట్లో, ఈనాడు 10 మందిలో చెడిపోయాను. మీ ఇంటి పరువు కోసం నన్ను బజారుకి ఇచ్చారు. మనిద్దరం కలిసి ఉండడంలో అర్థం లేదు అని మీరు 10 సార్లు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. వస్తాను. ఎక్కడికి? చావడానికి సంచెందుకు పట్టుకెళ్తానండి. అమ్మా జ్యోతి, జ్యోతి ఆగు జ్యోతి. బాబు